హాయ్ గాయ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్లో ఒక్కసారైనా సరే వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అనేది అవుతారు. అలాంటి సమయంలో మనకి ఖచ్చితంగా బాగా ఉపయోగపడేది హెల్త్ ఇన్సూరెన్స్. మరి ఇప్పుడున్న ట్రెండింగ్లో మనకి మంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం ఏ విధంగా అనే దాని గురించి ఎవ్వరు కూడా మనకి క్లియర్గా చెప్పరు. కానీ ఈ వీడియోలో ఇన్సూరెన్స్లో వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అయిన ఆదిత్య క్యాపిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్సే తీసుకోమని నేను సజెస్ట్ చేయడం లేదు, బట్ దీని గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకు అందజేయబోతున్నాను. దాని యొక్క బెనిఫిట్స్ అండ్ అలాగే తీసుకోవాలంటే ఛార్జెస్, ఆ తర్వాత సెటిల్మెంట్ రేషియో, మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు ముందే మీరు ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే దాని గురించి బెనిఫిట్స్ మీకు ఈ విధంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే మీరు తీసుకోబోతున్నారా అని అనుకుంటే కనుక ఈ వీడియోని చూడడం ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చా లేదా అనేది. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, మై నేమ్ ఇస్ తస్లిమానా. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్. Yeah, నేను సాయి దుర్గా ప్రసాద్ గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి. రిగార్డింగ్ మీ క్రెడిట్ కార్డ్ గురించి సార్, మీరు యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు కదా. కార్డ్ నెంబర్ వచ్చేసి 078. ఈ కాల్ అనేది క్వాలిటీ అండ్ రన్నింగ్ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. ఓటీపీ కానీ సివి కానీ ఎవరితో ఎప్పుడు షేర్ చేయకండి సార్. మీకు బ్యాంక్ తరఫు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీది ఆఫర్ అనేది ఉంది సార్, మీకోసం మీ ఫ్యామిలీ కోసం. ఇందులో వచ్చేసి మీకు 5 lakhs నుంచి 2 crores వరకు కవరేజ్ అనేది వస్తుంది, అన్లిమిటెడ్. ఇన్ కేస్ మీరు 5 lakhs అనేది 1 year లోపు యూజ్ చేసేస్తారనుకోండి, మళ్ళీ మీకు ఇమీడియట్గా ఇంకో 5 lakhs అనేది యాడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు 5 lakhs కాకుండా ఒక 2 lakhs బిల్ వచ్చింది, ఇంకా 3 lakhs మీకు మిగిలి ఉంటాయి కదా, అప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తే మీకు నెక్స్ట్ ఇయర్లో ఆ 3 lakhs అనేది ఫస్ట్ ఇయర్ 3 lakhs అనేది యాడ్ చేసి టోటల్ సెకండ్ ఇయర్లో 8 lakhs కవరేజ్ అనేది ఇస్తారు. ఇంకోటి వచ్చేసి మీకు ఈ హాస్పిటల్లో మనకు ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో వెళ్తే మీకు ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎమర్జెన్సీ పర్పస్ కోసం మా నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ వెళ్ళినా కూడా మీకు అక్కడ 24 hours లోపు మాకు అనేది ఇన్ఫామ్ చేయాలి. మీరు ఇన్ఫామ్ చేస్తే మీకు క్లెయిమ్ అనేది అక్కడ తెప్పిస్తాము. ఒకవేళ మీకు చాలా ఎమర్జెన్సీ ఉంది, అది కాల్ కూడా చేయలేకపోతే మీరు అక్కడ ఎంతైతే బిల్ వచ్చి ఉంటుందో అక్కడ మీరు పే చేసిన తర్వాత మీకు ఏదైతే బిల్స్ ఉన్నాయో అవన్నీ మాకు సెండ్ చేస్తే మీకు మొత్తం అమౌంట్ అనేది రీఫండ్ చేసేస్తాము. ఇంకోటి వచ్చేసి దీంట్లో మీకు డామిసైల్ ట్రీట్మెంట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మనం కరోనా టైంలో డాక్టర్స్ చెప్పారు కదా, అకామిడేషన్ లేదు, మీరు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చి చేశారు కదా ఇంట్లో కూడా ట్రీట్మెంట్. అలాంటిది ఏమైనా ఉన్నా అంటే డాక్టర్ సజెషన్ చేసి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తానని చెప్పినా కూడా మీరు ఇంట్లో ఎంతైతే చేయించుకుని ఉంటారో ట్రీట్మెంట్, దానికి వచ్చే ప్రతి ఖర్చు కూడా పాలసీ వాళ్ళే పే చేస్తారు. మీరు మీ చేతి నుంచి ₹1 పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు జిమ్ వెళ్ళే హ్యాబిట్ ఉంది, లేకపోతే వాకింగ్ చేసే హ్యాబిట్ ఉంటే మీరు ప్రతిరోజు 10,000 steps అనేది వాక్ చేస్తే చాలు సార్, మీకు నెక్స్ట్ ఇయర్లో 100% డిస్కౌంట్ అనేది వస్తుంది ప్రీమియంలో. లేకపోతే మీరు జిమ్ వెళ్ళేది ఉంటే ప్రతిరోజు 300 calories అనేది బర్న్ చేయాలి. ఒకవేళ మీరు 13 days చేశారనుకోండి, మీకు 30% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు టోటల్ హోల్ ఇయర్ చేసి ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారంటే మీకు 100% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసి సార్, ఆర్గాన్ డోనర్ చేస్తారు కదా, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పాలసీ తీసుకున్నాను, నాకు హార్ట్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది, హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలని డాక్టర్ ఏమైనా సజెస్ట్ చేశారనుకోండి, నాకు ఎవరైతే ఆర్గాన్ ఇస్తారో అంటే నాకు ఎవరైతే హార్ట్ ఇస్తారో వాళ్ళ సర్జరీ ఎక్స్పెన్సెస్ కూడా, వాళ్ళ హాస్పిటల్ బిల్స్ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తం అది పాలసీ వాళ్ళే క్లెయిమ్ చేస్తారు. నాది ప్లస్ డోనర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళది, ఇద్దరిది కలిపి పాలసీ వాళ్ళే పే చేస్తారు. మనం ₹1 పే చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు కూడా. మీకు 24 hour కేర్లో ఏమైనా అంటే ఇప్పుడు నార్మల్గా ఏ ఆపరేషన్ చేస్తారు కదా సార్, ఏ ఆపరేషన్ అనేది మీకు 2 hours లోపే జరిగిపోతుంది. ఇలాంటి చిన్న సర్జరీస్కి కూడా పాలసీలోనే కవరేజ్ వస్తుంది. మీకు వచ్చేసి ఇందులో అంటే ఇప్పుడు పాలసీ తీసుకోకముందు మనకి ఏమైనా సర్జరీ అలా ఏమైనా అయ్యి ఉంటే దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, పాలసీ తీసుకున్న తర్వాత దానికి మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మిగతా వాటికి ఏం వెయిటింగ్ పీరియడ్ ఉండదు. నార్మల్ నేనే ఉన్నాను, ఇప్పుడు నాకు
పాలసీ తీసుకోలేదు, నాకు అపెండిక్స్ ఆపరేషన్ అలా ఏమైనా జరిగిన తర్వాత నేను పాలసీ తీసుకున్నాను. పాలసీ తీసుకున్న తర్వాత నాకు ఆల్రెడీ సర్జరీ జరిగింది కదా, ఆ సర్జరీకి సంబంధించి నాకు ఏమైనా పెయిన్ కానీ ఏమైనా వస్తే దానికి ఒకటి క్లెయిమ్ చేయకుండా మిగతా వాటికి అన్నిటికీ క్లెయిమ్ చేస్తారు. దీనికి వచ్చేసి మీకు పాలసీ తీసుకున్న 1 year లేకపోతే 2 years అట్లా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మీకు ఏమైనా నొప్పి వస్తే అది కూడా క్లెయిమ్ పాలసీ వాళ్ళే చేస్తారు. ఓకే. 100% డిస్కౌంట్ ఉంటుంది. ఏ నెట్వర్క్ మనవి ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో వెళ్ళొచ్చు. ఫుల్ అంటే టోటల్ ఫ్యామిలీకి ఫుల్ బాడీ చెకప్ అనేది ఫ్రీగా ఉంటుంది సార్ ప్రతి ఇయర్. ఓకే. నార్మల్గా అది మిషన్ ఉంటుంది కదా సార్, సిటీ స్కాన్ లేకపోతే అది అంటారు కదా ఫుల్ బాడీ చెకప్ చేస్తారు చూడండి ఆ మిషన్లో, అది ప్రతి ఇయర్ ఉంటుంది. బ్లడ్ చెకప్? బ్లడ్ చెకప్ కూడా సార్ ప్రతి ఇంకా చెకప్స్ అంటే ఇంకా మీకు అన్నీ వచ్చేస్తాయి. బ్లడ్ చెకప్, యూరిన్ టెస్ట్, ఇంకా మనకు రకరకాలుగా టెస్టెస్ ఉన్నాయి కదా, ఆ టెస్టెస్ అన్నీ పాలసీలో వాళ్ళే కవర్ చేస్తారు మీరు. ఓకే. నార్మల్గా షుగర్ టెస్ట్ అని చేయించుకున్నా కూడా ఒక్కసారికి 200-500 అలా పోతుంది. అలాంటివి ఏమైనా చేయించుకున్నా కూడా ఇది పాలసీలోనే కవరేజ్ వస్తుంది మీకు. మెటర్నిటీ కవర్ అవుతుంది? మెటర్నిటీ మీరు యాడ్ చేయించుకుంటే అవుతుంది. అది కాక ప్లస్ మెటర్నిటీకి మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. పాలసీ తీసుకున్న ఒక 2 years తర్వాత మీకు మెటర్నిటీ అనేది కవరేజ్ వస్తుంది. ఓకే. డెంటల్? డెంటల్ అయితే రాదు సార్. ఇప్పుడు డెంటల్ అంటే ఎలా వస్తుందంటే డెంటల్ మీకు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను పాలసీ తీసుకున్న తర్వాత నాకు అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైనా యాక్సిడెంట్ అనేది జరిగింది. యాక్సిడెంట్లో మనకు పళ్ళు ఇది అవ్వడం లేకపోతే ఫేస్కి దెబ్బ తగిలి పళ్ళు అన్నీ పోవడం అలా జరుగుతుంది కదా, అలాంటి దానికైతే కవరేజ్ చేస్తారు. నార్మల్గా మనకు ఊరికే అట్లా నార్మల్గా చలికాలంలో నొప్పి వచ్చి మనం టూత్ కెనాల్ అవన్నీ చేయించుకున్నాం అది అయితే కవరేజ్ రాదు. యాక్సిడెంటల్ పరంగా ఏమైనా టూత్కి ఏమైనా డ్యామేజ్ జరిగితే అది చేస్తారు. నార్మల్గా ఇప్పుడు మనకు నొప్పి వచ్చినప్పుడు మనం టూత్ అది చేంజ్ చేయించుకుంటాము, సిమెంట్ చేయించుకుంటామంటే దానికి ఒకటి రాదు మీకు. ఓకే. మనం ఫిట్ అండ్ ఫైన్గా ఉండి పండికి ఏమైనా చేయించుకుంటే రాదు అంతే. ఓకే. ఇంకేమన్నా కవరేజ్ అవనివి ఉన్నాయా? కవరేజ్ అవ్వనివి అయితే చూడండి సార్, మీకు మర్డర్ అనేది కవరేజ్ అవ్వదు. ఇప్పుడు అది మనం చేతుల ద్వారా చేస్తుంటాం కదా, అది రాదు. ఇంకోటి వచ్చేసి సూసైడ్ చేసుకుంటాం కదా, సూసైడ్ చేసుకునేది అది అగెనెస్ట్ లా, అది కవరేజ్ ఇవ్వరు. ఇంకోటి వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్, మనం డ్రింక్ చేసి డ్రైవ్ చేసి యాక్సిడెంట్స్ అలా అవుతాయి కదా, దానికి కూడా కవరేజ్ అవ్వదు మీకు. ఓకే. ఇవన్నీ కవరేజ్ అవ్వవు. అది తప్ప మీకు అన్ని కవరేజ్ అవుతాయి. ఒకవేళ మెటర్నిటీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోగానే మీకు మెటర్నిటీ కూడా కవరేజ్ వస్తుంది. ఎంతమంది ఉంటుంది మీరు చెప్పండి. అంటే మీరు చెప్పేది పాలసీ ఓన్లీ హస్బెండ్ వైఫ్గా ఎలాగా ఈ విధంగా? అంటే ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాము. హస్బెండ్ వైఫ్కి అంటే హస్బెండ్ వైఫ్ 1 kid అయితే ఎలాగే చెప్పండి. ఓకే. హస్బెండ్ వైఫ్ మీకు ఎంత ఏజ్ ఉంటుంది, మేడంకి ఎంత ఏజ్ ఉంటుంది? 29, 28. 29, 28. బాబుకి ఎంత సార్ ఏజ్? 4 years. ఓకే. అంటే మీకు ముగ్గురికి కలిపి సార్ అప్రాక్సిమేట్లీగా చెప్తాను చూడండి ఎంత వస్తుందో. మీరు 5 lakhs కవరేజ్ తీసుకుంటే మీకు 1050 అలా వస్తుంది సార్. ఓకే. మంత్లీ 5 lakhs కవరేజ్. అవును సార్, మంత్లీ ఈఎంఐ ద్వారా పెట్టించుకుంటే మీరు 1050 అనేది వస్తుంది. మీకు పాలసీ తీసుకున్న తర్వాత 31 days తర్వాత మీకు ప్రతిదీ క్లెయిమ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మేడంకి ఇప్పుడు మీకు ఆల్రెడీ పిల్లలు ఒక బాబు ఉంది అని చెప్తున్నారు కదా, మేడంకి ఏమైనా సర్జరీ అలా జరిగిందా సార్? ఇప్పుడు అది సి సెక్షన్ అలా చేస్తారు కదా నార్మల్గా, లేకపోతే నార్మల్ డెలివరీ అయిందా? సి సెక్షన్ అయిందా? ఓకే. ఇప్పుడు మేడంకి అయితే ఆల్రెడీ సి సెక్షన్ సర్జరీ ఒకటే అయింది. దానికి యాడ్ చేస్తే మళ్ళీ ఏమైనా మీకు ప్రీమియంలో ఒక 1000 rupees అలా ఏమైనా పెరిగితే పెరగచ్చు, లేకపోతే నార్మల్ సి సెక్షన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీకు దాంట్లో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మేడం ఫిట్ అండ్ ఫైన్ ఉన్నారు, మీరు ఫిట్ అండ్ ఫైన్ ఉన్నారంటే 1050లో అయిపోతుంది. ఓకే. ఓకే. మీకు కవరేజ్ ప్రతిదీ వస్తుంది. ఓకే. ఇయర్లీ ఏమైనా పే చేస్తే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా?
ఇయర్లీ అయినా పే చేసుకోవచ్చు. లేదు అంటే మీరు క్రెడిట్ కార్డ్ త్రూ కూడా ఈఎంఐ ద్వారా పేమెంట్ చేస్తానంటే ఈఎంఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. అది అర్థమైంది మేడం. నేను అనేది మంత్లీ ఎంత చెప్పారు కదా, ఒకవేళ నేను అవును. ఇయర్లీ తీసుకుంటే ఆ టోటల్ మంత్లీ పడేదానికి ఏమైనా డిస్కౌంట్ వస్తుందా? ఇయర్కి ఎట్ ఏ టైం తీసుకుంటాను కాబట్టి అవును 12,000 కాకుండా 12,000 డిస్కౌంట్ వస్తుందా అని అడుగుతున్నా. అదే సార్, ఇది దానికి అయితే మీకు డిస్కౌంట్ కావాలంటే 10 lakhs కవరేజ్ తీసుకున్నారంటే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. 5 lakhsకి డిస్కౌంట్ అనేది రాదు. ఒకవేళ 10 lakhs కవరేజ్ తీసుకున్నారనుకోండి దానికి వెళ్తే మీకు వస్తుంది మీకు 10% డిస్కౌంట్. 10 lakhsకి వచ్చేసి మీకు ముగ్గురికి కలిపి 13,000 అలా వస్తుంది సార్. దాంట్లో మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది 10 lakhs కవరేజ్ తీసుకుంటే. ఎంత సారీ డిస్కౌంట్? సార్ 10 lakhs కాదు, అది 7 lakhsకి నేను చెప్పింది. 10 lakhsకి తీసుకుంటే మీకు 14-15 లోపు వచ్చేస్తుంది సార్. 14,000 15,000 లోపు వస్తుంది. మీకు డిస్కౌంట్ వచ్చేసి 10% అలా వస్తుంది. ఓకే. ఇది తీసుకున్న ప్రీమియం పైన ఇది ఇన్సూరెన్స్ పేరేంటి? ఇది వచ్చేసి ఆదిత్య బిర్లా సార్. ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్. అవును సార్, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్. అంటే మీరు యాక్సిస్ నుంచి కాల్ చేస్తారు కదా, మరి ఆదిత్య బిర్లా ఇది టైఅప్ అయి ఉంది కదా సార్. యాక్సిస్ బ్యాంక్ నుంచి ఆదిత్య బిర్లా, నీవా బూపా, టాటా ఏజీ, ఇవి 3 కంపెనీస్ యాక్సిస్ బ్యాంక్ నుంచి టైఅప్ అయి ఉన్నాయి. అందుకనేసి మనము మన వాల్యుబుల్ కస్టమర్స్కి ఇది పాలసీస్ గురించి చెప్తాము. ఒకవేళ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఏది పాలసీ సజెస్ట్ చేయాలో మేము వాళ్ళకి చెప్తాము. కస్టమర్ చూస్ చేసుకుంటారు వాళ్ళకి ఏది కావాలి అంటే వాళ్ళు తీసుకోవచ్చు. పాలసీ పేరు ఆదిత్య బిర్లా ఏమిటి? పాలసీ పేరు ఆదిత్య బిర్లా. ఆదిత్య బిర్లా అంతే సార్, ఆదిత్య బిర్లా. అంటే ఇప్పుడు లైక్ నివబాబు ఉంది కదా, అలాగా ఇది దీనికి ఏమన్నా పేరు ఏమైనా ఉందా, లేదా డైరెక్ట్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ అంతేనా? స్కీమ్ పేరు ఉంటుంది డైరెక్ట్ గా? లేదు, అలా ఏం లేదు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ అంతే. ఓకే. ఇప్పుడు మీరు 2 persons అండ్ 1 kid చెప్పారు కదా. అవును సార్. ఒకవేళ 1 more kid యాడ్ అయితే పెరుగుతుందా? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రీమియం పెరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఒక బాబు ఉన్నారు అంటున్నారు మీరు, మీకు తర్వాత ఏమన్నా ఒక 2 years 3 years అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఏమన్నా అది కట్ అయింది. హలో, కట్ చేయలేదు. అదే సార్ సడన్ గా కట్ అయింది. అదే నేను మీరు ఏమైనా వేరే కాలర్స్ ఏమైనా కట్ అయిందా? లేదు, వేరే కాల్ వచ్చిందని నేను అటెంప్ట్ చేయలేదు. ఓకే చెప్పండి. 2 kids అయితే అదే సార్ 2 kids అయితే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఒక 2 years 3 years తర్వాత మీరు ఏమైనా బేబీ ప్లాన్ చేసుకున్నారంటే అప్పుడు మీకు ఈ పాలసీలో మేడంకి మెటర్నిటీ కవరేజ్ కూడా వస్తుంది. ఓకే. అది నాకు అర్థమైంది. ఇన్ కేసు ఓకే రన్నింగ్ లో యాడ్ చేసుకోవడం కుదరదా? చేసుకోవచ్చు. అంటే పుట్టిన బేబీకి 90 days కంప్లీట్ అవ్వాలి. 90 days కంప్లీట్ అయితే మనం యాడ్ చేస్తాము. అప్పుడు యాడ్ చేసినందుకు ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందా? బాబుకి యాడ్ చేస్తాం కదా సార్, బాబుకి యాడ్ చేస్తే మీకు కొంచెం ప్రీమియం వస్తుంది. అది ఎంత డిఫరెన్స్ వస్తుంది? డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు నార్మల్గా మీకు ముగ్గురికే నేను 14 అని మీకు ఐడియా కోసం చెప్తున్నాను. 14 తీసుకున్నారంటే మీకు వచ్చేసి 15 అలా వస్తుంది సార్. ఎందుకంటే బేబీకి యాడ్ చేస్తాం కదా, వాళ్ళు బేబీకి యాడ్ చేసేటప్పుడు దాన్ని బట్టి ఎంత యాడ్ చేస్తారో మనకైతే అంత డీప్గా ఇన్ఫర్మేషన్ తెలీదు. హెల్త్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు మీకు కన్ఫామ్గా ఎంత వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు ఇది క్లెయిమ్ రేషియో ఎంత? 99.9% వరకు ఉంది సార్ ఇది క్లెయిమ్ రేషియో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదిత్య బిర్లా అలాగే జరుగుతుంది. చాలా మంచి పాలసీ. మీకు 100 వ్యూవర్స్లో 99 వ్యూవర్స్ 90 వ్యూవర్స్ దీనికే ఎక్కువ రేటింగ్స్ ఇస్తున్నారు. ఓకే. మీకు నీవా బూపాలో కూడా వస్తుంది మెటర్నిటీ కవరేజ్, ఆదిత్య బిర్లాలో కూడా వస్తుంది. కాకపోతే ఆ పాలసీని బట్టి వేరే విధంగా ఉంటుంది వెయిటింగ్ పీరియడ్. మెటర్నిటీకి దీన్ని వేరే విధంగా ఉంటుంది. ఓకే. ప్రొసీజర్ ఏంటిది నార్మల్గా తీసుకోవాలంటే? అంటే అదే సార్, ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ త్రూనే తీసుకుంటాము, ఈఎంఐ పెట్టి తీసుకుంటాము అంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు ఈ క్రెడిట్ కార్డ్లో అయితే లిమిట్ లేదు కాబట్టి మీకు వేరే క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉందా? ఉంది. దాంట్లో ఉందా సార్ లిమిట్? ఉంది, చెప్పండి. అదే దాంట్లో అయితే లిమిట్ ఉంటే చూడండి సార్. ఇప్పుడు నేను మీకు ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో నేను చెప్పినాను కదా, ఇదే ఇన్ఫర్మేషన్ ఒకసారి హెల్త్ ఎక్స్పర్ట్స్ మీతో మాట్లాడతారు.
మాట్లాడి ఎటువంటి మీరు మీకు ఏముందో మొత్తం హెల్త్ పరంగా వాళ్ళు మొత్తం డిక్లేర్ చేసుకున్న తర్వాత మీకు IRDA టీమ్ ఉంటుంది కదా, గవర్నమెంట్ సర్టిఫైడ్, వాళ్ళకి కాల్ అనేది కనెక్ట్ చేస్తారు. వాళ్ళు మీతో మొత్తం హెల్త్ డిక్లరేషన్ తీసుకుంటారు. పాస్ట్లో ఏమైనా జరిగిందా, సర్జరీస్ కానీ ఏమైనా మెడిసిన్స్ కానీ మీరు వాడారా, అది మొత్తం తీసుకున్న తర్వాత వాళ్ళు మీకు అప్పుడు పేమెంట్ది ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు పేమెంట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు కాల్ అనేది మాకు కనెక్ట్ చేస్తారు. మేము మీకు మొత్తం గైడ్ చేస్తాము పేమెంట్ ఎలా చేసుకోవాలి ఏమి అనేది. అది చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ ఉంటాయా, లైక్ ఫిజికల్గా టెస్ట్ ఉంటాయా, లైక్ ఫిజికల్గా టెస్ట్ గట్రా ఉంటాయా? టెస్టులు ఏముండదు ఇప్పుడు మీకు హెల్త్ పరంగా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫిట్ అండ్ ఫైన్ ఉన్నారు కదా, టెస్ట్స్ ఎవరికి పెడతారంటే ఇప్పుడు బీపీ షుగర్ ఉంటుంది, లేకపోతే థైరాయిడ్ అలా ఉంటాయి కదా, అలాంటి పేషెంట్స్కి అయితే మనము డాక్టర్ పరంగా వాళ్ళకి కాల్ అనేది వస్తుంది. డాక్టర్ పరంగా కాల్ వాళ్ళు డాక్టర్ పరంగా వస్తుంది కాల్, కానీ చూసి ఐడెంటిఫై చేయలేరు కదా, బీపీ ఉంది షుగర్ ఉంది అని చూసి ఐడెంటిఫై చేయలేరు కదా, అప్పుడు మరి ఎట్లా? అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు బీపీ ఉంది అనుకోండి, బీపీ ఉన్నారు అని చెప్పేస్తారు కస్టమర్. బీపీ ఉందని కస్టమర్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎంత బీపీ ఉందో వాళ్ళు ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తారు కదా, ఆ మెడిసిన్ యూజ్ చేసే ఎంజీని బట్టి మనం వాళ్ళకి క్లెయిమ్ వస్తుందా రాదా అనేది మేమే చెప్పేస్తాము. ఓకే, ఎందుకంటే వాళ్ళు రాంగ్ చెప్పినా సరే తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అది ప్రూవ్ అవుతుంది కదా, ఎందుకంటే మీరు రాంగ్ ప్రూవ్ అయిపోతుంది. సో దాని గురించి కస్టమర్ ఖచ్చితంగా కరెక్ట్ గా చెప్పాలంటారు. అవును సార్, కరెక్ట్ గా చెప్పాలి. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పింటారు అబద్ధాలు, లేదు మేము 10 mg తీసుకుంటున్నాము అని చెప్పి పాలసీ తీసుకుంటారు, తక్కువ ప్రీమియం వస్తుంది అనేసి. తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ చేస్తే లేదు వీళ్ళు 100 mg తీసుకుంటున్నారు, కాకపోతే పాలసీ తీసుకున్నప్పుడు 10 mg అని చెప్పారు అంటే అది ఎప్పటి నుంచి ఉంది అనేది డాక్టర్కి అయితే తెలిసిపోతుంది కదా, అప్పుడు అక్కడ మీకు రిజెక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒబిసిటీ ఉన్నారు కదా మేడం, ఒకవేళ ఒబిసిటీ ఎక్కువ ఉండి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళకి ఎలాగ ప్రొసీడ్ చేస్తారు? ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు సార్. అంటే అదే చెప్తున్నాం కదా, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పాలసీ తీసుకోక ముందు ఉంటే మనకు మొత్తం డిక్లరేషన్ ఇచ్చేసేయాలి. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఏమన్నా కానీ అది పాలసీ వాళ్ళే తీసుకుంటారు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏమన్నా ప్రీమియం ఇంక్రీజ్ అవుతుందా ఒబిసిటీ ఉంటే? ఒబిసిటీ మీన్స్ మోర్ దెన్ 80 kgs ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రీమియం ఇంక్రీజ్ అవుతుందా ఏంటి, ఏ విధంగా కన్క్లూడ్ చేస్తారు? అంటే వాళ్ళకి అది దానికి అయితే ఇప్పుడు నార్మల్ గా చూడండి సార్, థైరాయిడ్ వాళ్ళు కూడా వెయిట్ పెరుగుతారు. ఓకేనా, థైరాయిడ్ ఉంటే కూడా చాలా అనేది వాళ్ళు వెయిట్ ఇంక్రీజ్ అయిపోతారు. అది వాళ్ళకి పర్టికులర్ గా థైరాయిడ్ ఉంది దాని వల్లే వాళ్ళు అలా ఉన్నారు అని తెలిసినా కూడా అది థైరాయిడ్ కి యాడ్ చేస్తాం కాబట్టి ప్రీమియం పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఒబేసిటీ అది మీకు హెల్త్ డిక్లరేషన్ లో క్లారిఫై అయిపోయింది, ఒబేసిటీ ఉంది దాని వల్ల ఇలా ఉన్నారు అది హెల్త్. అవును సార్, అది మొత్తం డాక్టర్ వాళ్ళు కరెక్ట్ గా సజెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళు మొత్తం చెకప్ చేసిన తర్వాతే వాళ్ళు చెప్తారు. ఇది పాలసీ తీసుకోకముందే ఫస్ట్ నుంచే ఉంది పేషెంట్ కి, ఇప్పుడు ఏమి పాలసీ తీసుకున్న తర్వాత వచ్చింది అని వాళ్ళు ఏమి చెప్పరు. ఎప్పుడు వచ్చిందో అది కరెక్ట్ గా అక్కడ తెలిసిపోతుంది. అప్పుడు ఒబేసిటీ ఉంది అంటే మీకు రిజెక్షన్ వస్తుంది. ఒకవేళ మీకు ఒబేసిటీ ఉంది అని మీకు తెలిసి కూడా మీరు పాలసీలో యాడ్ చేయలేకుంటే రిజెక్షన్ వస్తుంది. తెలిసి నాకు ఇది ఒబేసిటీ ఉంది, నాకు ప్రీమియం ఎక్కువ వచ్చిన పర్వాలా, నాకు ఉన్నదానికి నాకు క్లెయిమ్ కావాలి తర్వాత అని చెప్పి ఇప్పుడు మీకు ప్రీమియం ఎక్కువ వచ్చిన పర్వాలా మరి తీసుకుంటే నెక్స్ట్ మీకు మొత్తం క్లెయిమ్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ యాడ్ చేయించుంటారు కదా దాంట్లో, అక్కడ మీకు వచ్చేస్తుంది క్లెయిమ్ అనేది. ఇంకోటి మీరు వచ్చేసి సేఫ్ గార్డ్ అనేది యాడ్ చేయించుకుంటే సేఫ్ గార్డ్ యాడ్ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా ఆపరేషన్స్ చేస్తారు కదా సార్, ఆపరేషన్ ఏమైనా పెద్ద ఆపరేషన్ అలా జరిగితే ఇప్పుడు దానికి నీడిల్స్ కానీ గ్లౌసెస్ కానీ బ్యాండేజ్ కానీ అవన్నీ మనం మెడిసిన్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా ఆపరేషన్స్కి ఏమేమి కావాలో అవన్నీ నార్మల్గా వేరే దగ్గర మనం నార్మల్గా చేయించుకుంటే అన్నీ మనమే తెచ్చియాలి వాళ్ళకి. లేకపోతే మెడికల్ వాళ్ళు మొత్తం కలిపి తీసుకొని వాళ్ళు అనేది బిల్ అనేది వేస్తారు మనకు. అలా కాకుండా దీంతో పాలసీలో మనం సేఫ్ గార్డ్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది గ్లౌసెస్ బ్యాండేజ్ ఏమేమి టేప్స్ అవన్నీ ఏమేమి కావాలో మొత్తం ఇది పాలసీ వాళ్ళే క్లెయిమ్ ఇస్తారు మీకు. పేరెంట్స్ని యాడ్ చేస్తే అంటే వాళ్ళ ఏజ్ని బట్టి ప్లస్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా లేదా దాన్ని బట్టి మీకు ప్రీమియం అనేది వస్తుంది. ఓకే, ప్రీమియం పెరుగుతుంది.
ప్రీమియం ఖచ్చితంగా పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కి అంటే ఏజ్ ఎక్కువనే ఉంటుంది కదా. అవునవును, వాళ్ళకి సపరేట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ దీంట్లోనే యాడ్ చేయొచ్చు, బట్ యాడ్ చేస్తే ప్రీమియం పెరుగుతుంది. ప్రీమియం పెరుగుతుంది. బెస్ట్ సజెషన్ ఏమంటే సార్, ఇప్పుడు మీకు సపరేట్ ఫ్యామిలీ ఉంది కాబట్టి మీరు మీకోసం సపరేట్గా తీసుకొని పేరెంట్స్ కోసం కూడా తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మీరు పాలసీ తీసుకొని మీరు సెక్యూర్గా ఉన్నారంటే రేపు పొద్దున్న పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు దగ్గర అమౌంట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకి ఉన్న అమౌంట్ని చూపించుకోవచ్చు. ఎందుకంటే హై రిస్క్ కదా సార్, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకైతే ప్రీమియం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రీమియం ఎక్కువ వచ్చిందంటే ఇప్పుడు మనం చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఉన్న ఎక్స్పెన్సెస్లో అయితే పేరెంట్స్కి తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ వస్తుంది అంతే. ఓకే అండి, నేను ఒకసారి మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. నాకు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి కాల్ బ్యాక్ చేయండి. ఈవినింగ్ సార్ ఏ టైంకి చేయమంటారు? 6 తర్వాత చేయండి. 6 తర్వాతనా? సరే, అంటే మీ ముగ్గురికే కదా? ముగ్గురికి. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్యాంక్ అయితే వెస్ట్ బ్యాంక్ దిల్స్ ఓపెన్, హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ. సో గాయ్స్, విన్నారు కదా, ఈ వీడియో ద్వారా మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోపోవడం అనేది పూర్తిగా మీ యొక్క నిర్ణయానికే వదిలేస్తున్నా. మనకి ఇది ఎన్బిఎఫ్సి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇన్సూరెన్స్. దీనితో పాటు మనకి వేరే ఇన్సూరెన్స్ లైక్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ వాటిలో కూడా ఉన్నాయి. మనకి లైఫ్లో ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీరు అందుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఈ ఇన్సూరెన్స్ని తీసుకోవడం అవసరమా కాదా అనేది డిసిషన్ తీసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా ఉపయోగపడింది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్సూరెన్స్ని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తీసుకుందామని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా దీని యొక్క ఫుల్ బెనిఫిట్స్ అండ్ అలాగే సెటిల్మెంట్ రేషియో గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్కమింగ్గా రాబోతున్నాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను తర్వాత ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.